హరే కృష్ణ. లాస్ట్ వీక్ మనము శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల గురించి చర్చించుకున్నాము. ముందు ఒక 2 నిమిషాలు మనం లాస్ట్ వీక్ ఏం చూసాము చర్చించుకున్న తర్వాత ఈ రోజు క్లాస్ లోకి వెళ్దాము. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు అసలు ఎటువంటి సందర్భంలో ఆయన ఈ భూమి మీదికి వచ్చారు, ఆవిర్భవించారు అంటే శ్రీల భక్తి వినోద ఠాకూర్లు ఆయన ఒక జడ్జిగా ఉండి, ఆయన ఒక గృహస్థుడిగా ఉండి ఎన్నో నామహట్టాల్ని స్థాపించారు. మొత్తం ఆయన ఉన్న ఆ పూరి గ్రామంలోనే ఆ క్షేత్రంలో మొత్తం ఆయన 500 నామహట్టాలని స్థాపించారు. 500 నామహట్టాలు, ఒక్కొక్క నామహట్టాకి 2000 మందికి పైగా వచ్చేవారంట. ఏది ఏదో పేరుకి నామహట్ట ప్రోగ్రామ్ అని కాకుండా ఎంతో బాగా ఒక్కడే ప్రచారాన్ని చేసేవారు. ఎందుకంటే ఆ సమయంలో ఆ చైతన్య మహాప్రభు ఆవిర్భవించి ఆయన అవతారం పూర్తయిన తరువాత, చైతన్య మహాప్రభు తన నిజధామానికి వెళ్ళిన తర్వాత 300 సంవత్సరాల తరువాత అన్నమాట ఇది జరిగింది. ఆ సమయంలో ఎవ్వరు కూడా ఆ సరి అయిన గౌడ్య సిద్ధాంతం తెలిసిన వాళ్ళు లేరు. ఎవరికైతే గౌడి సిద్ధాంతం కరెక్ట్ గా తెలుసో వాళ్ళు కేవలము ఆ వాళ్ళ సాధన చేసుకునే వాళ్ళు, ఎవరిని పట్టించుకునే వాళ్ళు కాదనమాట. ఎందుకంటే ఆ సమయంలో సఖీ బేకీలని, ఆ సహజీయాలని, అది ఎన్నో అపసిద్ధాంతాలు ఉన్నాయన్నమాట. అందుకని గౌడి సిద్ధాంతం మీద చాలా మందికి ఆ చులకన భావం ఏర్పడింది. ఆ సమయంలో భక్తి వినోద ఠాకూరులు ప్రచారం ఉధృతంగా చేస్తూ ఉన్నారు. కానీ ఆయనకి ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. ఒంటరిగా ఆయన ఇదంతా నేను చెయ్యలేను అని స్వయంగా ఆయన ఎవరు, భక్తి వినోద ఠాకూర్లు కమల మంజరి ఆయననే. అందుకని ఆయన సాధన ఎంతో గొప్పగా ఉంది. ఎన్నో రోజులు హరినామాన్ని జపించిన తర్వాత పూరిలో ఆయన శ్రీల హరిదాస్ ఠాకూర్ సమాధి మందిరంలో ఎన్నో రోజులు హరినామాన్ని జపించిన తర్వాత ఆయన ప్రచారం ప్రారంభించి ఎంతో గొప్పగా ప్రచారాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఆయన స్వయంగా జగన్నాథ్ దగ్గరికి వెళ్ళి జగన్నాథ్ని ప్రార్థించారు. నాకు ప్రచార కార్యక్రమంలో భాగంగా నాకు సహాయం చేయడానికి మీ యొక్క నిత్య పార్షదుని ఎవరైనా ఒకళ్ళని పంపించండి. అప్పుడు స్వయంగా జగన్నాథ్ చెప్పారు, మీరు విమలాదేవిని ప్రార్థించండి. ఆయన విమలాదేవిని ప్రార్థించారు. విమలాదేవి యొక్క ఆ ప్రార్థించినప్పుడు స్వయంగా ఆ గోలోకధామంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆ మంజరి ఎవరు అంటే నయన మంజరి. నయన మంజరి అంటే శ్రీ రాధాకృష్ణుల యొక్క చూపులు కలిసినప్పుడు ఒక రూపం ఏర్పడుతుందంట. అది నయనం, వాళ్ళ కళ్ళు నయనం అంటాం అనమాట. ఆ నయనాలకి ప్రతిరూపం అనమాట. అందుకని నయన మంజరి మనకి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులుగా, భక్తి వినోద్ ఠాకూర్ యొక్క పుత్రుడిగా ఆవిర్భవించారు. ఆయన యొక్క 4వ సంతానంగా వచ్చారనమాట. భాగవతీ దేవి మరియు భక్తి వినోద ఠాకూర్ల పుత్రుడు నా నయన మంజరి వచ్చారు. ఆయనే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. ఆయన చిన్నప్పుడు ఆయన పుట్టగానే ఆయన యొక్క జాతక చక్రాన్ని చూశారు వాళ్ళ తాతగారు. ఇంకా తెలిసిన జ్యోతిష్కులకు చూపించినప్పుడు వాళ్ళందరూ కూడా చూసి, ఇటువంటి జాతకం మేము ఇంతవరకు చూడలేదు, ఎంత గొప్పవాడంటే ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ ధర్మ ప్రచారం, హరినామ ప్రచారాన్ని సాగిస్తారు, ఈయనకి తిరుగంటూ ఉండదు అని చెప్పారనమాట. యాక్చువల్ గా వైష్ణవులకి జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. ఆయన గొప్ప వైష్ణవుడు, ఆచార్యుడు. అందులోనూ ఆయన యొక్క జాతక చక్రం కూడా ఎంతో గొప్పగా ఉందన్నమాట. ఆ విధంగా ఆ భక్తి సిద్ధాంత్ సరస్వతి ఠాకూర్లు చిన్నతనంలోనే ఆ ఎలా అంటే ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు చిన్నతనంలోనే కనిపించేవన్నమాట. చిన్నతనం 5 నెలల్లోనే జగన్నాథుడి యొక్క ఆశీర్వాదం దొరికింది. ఆ తర్వాత ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆయనకి ఎప్పుడైతే చదవడం వచ్చో ఆయనే చదువుకుంటున్నారు. చదవడం అర్థం చేసుకోవడమే కానీ ఎవరిని కూడా ఏది అడిగేవారు కాదు. అడగాల్సిన అవసరం లేదు. ఆయన చదవగానే అన్ని అర్థమైపోయాయి. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు ఆయనకి ఆ తులసి మాలని మరియు కూర్మశిలని ఇచ్చారు. ఆ కూర్మశిల చైతన్య మహాప్రభు యొక్క ఆ రూపంగా ఆయన ఆరాధించేవారు అనమాట. ఆ తర్వాత కాలంలో ఆయన భగవద్గీతని, శ్రీమద్ భాగవతాన్ని కూడా నేర్చుకున్నారు. ఆయన ఎంతగా అంటే ఎంత గొప్ప స్కాలర్ అయిపోయారంటే ఏది చూసినా ఏది విన్నా కానీ ఆయన ఈజీగా అర్థం చేసుకునేవారు, నేర్చుకునేవారు.
కానీ ఈయన ప్రచారం చేయాలి. నా పుత్రుడు ప్రచారం చేయాలి అంటే బయట సెక్యులర్ చదువు కూడా చదవాలి అని చెప్పి వాళ్ళ తండ్రి గారు భక్తి వినోద్ ఠాకూర్లు ఆయన్ని బయట కాలేజీలో జాయిన్ చేశారనమాట. ఆయన కాలేజీలో జాయిన్ అయినప్పుడు కూడా అక్కడ టీచర్స్ చెప్పేది ఆయన ముందుగానే అన్ని నేర్చేసుకునేవారు. అలా ఆ ఎంతో బాగా ఆయన ఇంగ్లీష్ లిటరేచర్ని, తర్వాత సంస్కృతాన్ని, వ్యాకరణాన్ని, జ్యోతిష్ శాస్త్రాన్ని అన్నిటినీ అధ్యయనం చేశారు. జ్యోతిష్ శాస్త్రము అధ్యయనం చేసి తర్వాత ఇంకా అవన్నీ అధ్యయనం చేస్తూ భక్తి వినోద ఠాకూర్లు స్వయంగా రచించినటువంటి ఎన్నో 100 పుస్తకాలకు పైగా భక్తి వినోద ఠాకూర్లు రచించారు. ఆ అన్ని భక్తి వినోద ఠాకూర్లు రచించిన పుస్తకాలన్నీ, దాంతో పాటుగా జీవగోస్వామి రాసినటువంటి షట్ సందర్భాలని కూడా కంప్లీట్ గా చదివేశారనమాట. ఆయన కేవలము వైష్ణవ ఫిలాసఫీయే కాదు, ఆయన బైబిల్ని కూడా చదివారు. చదివిన తర్వాత ఎవరైనా అడిగితే చెప్పాలి అంటే వాళ్ళకి తెలిసి ఉండాలని బైబిల్ పూర్తిగా చదివేశారనమాట. అని అడుగుతారు బైబిల్లో ఏముంది అంటే, బైబిల్లో ఏముంది అంటే ఇది కావాలి అది కావాలి, నాకు అది ఇవ్వండి, నాకు బ్రెడ్ ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, అదే ఉంది బైబిల్లో అని. అంటే అది నిజంగా ఎవరైతే వింటారో అది వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. బయటికి ఒప్పుకోకపోవచ్చు, కానీ వాళ్ళకి అర్థమవుతుంది. తర్వాత ఆయన ఏం చేశారంటే సూర్య సిద్ధాంతానికి, అది ఎంతో కష్టమైన సిద్ధాంతం అనమాట. దానికి బెంగాల్లో భాష్యాన్ని రాశారు. ఆయన భాష్యాన్ని చూసి అందరూ కూడా ఆయనకి సరస్వతి అని టైటిల్ ఇచ్చారు. ఎంత గొప్పగా సూర్య సిద్ధాంతం అర్థం చేసుకోవడం కష్టము, దాన్ని అర్థం చేసుకొని దానికి భాష్యాన్ని రాశారు. ఆయన దాన్ని బెంగాలీలో కూడా రచించారనమాట. అది ఎంత కష్టమని ఆయనకి సరస్వతి బిరుదు ఇచ్చారు. అద్వైత సిద్ధాంతాన్ని ఈశ్వర చంద్ర విద్యాసాగరు ఆయన అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ యొక్క అద్వైత సిద్ధాంతాన్ని, నిరాకారవాదాన్ని వాళ్ళకి ఆ అర్థమయ్యే విధంగా చెప్పారనమాట. ఎవరైతే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లతోని చర్చ చేసినప్పటికీ ఎవరు కూడా ఆయనతోని ఆ గెలిచేవారు కాదనమాట. ఎందుకంటే ఎవరి సిద్ధాంతమైనా ఉంటే ఆ సిద్ధాంతాన్ని తెలుసుకొని వాళ్ళ మూలాల మీదే దెబ్బ కొట్టేవారు. ఎలా అంటే మన శ్రీల ప్రభుపాదుల వారి లాగానే ఎవరైతే వాళ్ళ మెయిన్ సోర్స్ వాళ్ళ యొక్క మూల సిద్ధాంతం మీదనే ప్రశ్నించేవారు అనమాట. ఇంకా ఎదుటి వాళ్ళకి మాట్లాడడానికి ఏమి ఉండేది కాబట్టి. ఆ టైంలో 1892లో సంస్కృత కాలేజీలో జాయిన్ చేశారు వాళ్ళ నాన్నగారు. ఆయన సంస్కృత కాలేజీకి వెళ్ళి అక్కడ ఆ సంస్కృత కాలేజీలో ఏమిటి అంటే మెయిన్ అక్కడ వాళ్ళు సందులు అని ఉంటాయి అన్నమాట. సందులు మళ్ళీ పాన్వీలు అని ఉంటాయి. సందుల్ని 3 రోజుల్లో, పాన్వీలని 2 వారాల్లోనే నేర్చేసుకున్నాను. అది చూసి ఆయన నేర్పిన సంస్కృత టీచర్ ఉంటారు కదా, సంస్కృతానికి కొంచెమన్నా వాల్యూ అయ్యా, నువ్వు ఇలా నేర్చుకుంటే ఆ సంస్కృతానికే వాల్యూ పడిపోతుంది, మేము ఎన్నో సంవత్సరాల్లో నేర్చుకుంది నువ్వు వారాలలో నేర్చేసుకుంటున్నావు అని వాళ్ళందరూ ఆశ్చర్యపోతారనమాట. ఆ తరువాత మనకి త్రిపుర రాజాకి ఆయన జైవ ధర్మాన్ని బోధించడానికి వెళ్తారు. ఆ తర్వాత మనము తెలుసుకున్నాము ఆ జీవ గోస్వామి రచించినటువంటి ఆ హరినామ వ్యాకరణాన్ని ఆయన త్రిపుర రాజాకి వాళ్ళ కొడుకులకి వ్యాకరణంలో ఆయన హరినామాన్ని మిళితం చేసి చూడటానికి ఆయన సంస్కృత వ్యాకరణం చెప్పినట్టే ఉంటుంది, కానీ వ్యాకరణలోనే హరినామాన్ని బోధించారనమాట. ఈ పద్ధతిని మనకు ప్రవేశపెట్టింది ఎవరు అంటే స్వయంగా చైతన్య మహాప్రభు కూడా ఆ సమయంలో సంస్కృత వ్యాకరణాన్ని హరినామంతో జోడించి అక్కడ ఉన్న అప్పుడు ఉన్న పిల్లలకి బోధించేవారు అనమాట. ఆ విధంగా ఆయన ఆ ఇవన్నీ నేర్చుకుంటూనే ఎంతో భక్తి శ్రద్ధలతోని చాతుర్మాస్యాన్ని ఆచరించేవారు. చాతుర్మాస్యం ఎంతో కఠినమైన నియమాల్ని ఆచరించేవారు అనమాట. చాతుర్మాస్యం 4 నెలలు కూడా కిందనే పడుకునేవారు. 4 నెలలు కూడా పూర్తి సమయం ఎక్కువగా జపాన్ని చేసేవారు హరినామాన్ని. ఆయన కేవలం రోజులో ఒకసారి ఒక ముద్ద అన్నము, అది కూడా నేల మీద పెట్టి చేతులు వెనక కట్టుకొని ఆయన నోటితోని తీసుకుంటే ఎంత వస్తుందో అంతే, అంతనే భోజనం చేసి చాతుర్మాస్యాన్ని ఆ ఆచరిస్తూ ఉన్నారనమాట. ఆ సమయంలో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల యొక్క తండ్రి గారు
భక్తి వినోద ఠాకూర్లు ఆయన హరినామం గురించి, భగవద్గీత భాగవతాన్ని గురించి ప్రవచనాలు ఇస్తూ ఉంటే గౌర కిషోర్ దాస్ బాబాజీ గారు వచ్చి వినేవారంట. ఆయనకి ఎందుకంటే భక్తి వినోద ఠాకూర్లు చెప్పే క్లాస్ అంటే ఆయనకి చాలా ఇష్టం. ఆయన అలా వచ్చి వినేవారు. ఆయన గౌర్ కిషోర్ దాస్ బాబాజీ భక్తి వినోద ఠాకూర్ని శిక్షా గురువుగా భావించేవారు. ఆయన క్లాసులు వింటూ ఉండేవారు అనమాట. ఒకసారి ఏం జరుగుతుందంటే ఒక ఒకసారి ఏం జరుగుతుందంటే స్వనంద సుఖజ కుంజులో గౌర కిషోర్ దాస్ బాబాజీ గారు ఆయన వచ్చి రఘునాథ్ దాస గోస్వామి రచించినటువంటి ఆయన పద్యాలన్నమాట. రాధారాణిని గ్లోరిఫై చేస్తూ ఆయన ఎన్నో రచించారు. ఆ పద్యాలను ఆయన పాడుతూ ఉంటే భక్తి వినోద ఠాకూర్లు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఇద్దరు కూడా విన్నారు. వాళ్ళిద్దరూ కూడా ఆ మొదటిసారి విన్నప్పుడే ఆయన ఆ, ఆకర్షణ అనేది కలిగింది గౌర కిషోర్ దాస్ బాబాజీ పట్ల. భక్తి వినోద ఠాకూర్లు చెప్పారు, నువ్వు ఈయననే గురువుగా ఎంచుకో, ఈయనని తప్ప ఇంకెవరిని నువ్వు గురువుగా ఎంచుకోకూడదు అని. ఆయనకి అప్పటికే ఆకర్షణ కలిగింది కాబట్టి ఆయన ఒప్పుకుంటారు. గౌర్ కిషోర్ దాస్ బాబాజీ వారు ఎంత గొప్ప వాళ్ళంటే ఆయన కేవలం భజనానంది. ఆయన కేవలం కృష్ణనామాన్ని జపించడం తప్ప ఇంకా ఏమీ చేసేవారు కాదనమాట. ఆయన బృందావనంలో ఉండేవారు. బృందావనంలో ఆయన వివాహం చేసుకొని భార్య మరణించిన తరువాత దాదాపుగా 30 సంవత్సరాలు బృందావనంలో కేవలం జపాన్ని చేశారు, హరినామాన్ని భజించారు. ఆ తరువాత ఆయన మాయాపూర్కి వచ్చారనమాట. మాయాపూర్కి వచ్చి అక్కడ గంగా నది తీరంలో ఉండేవారు. గంగా నది తీరంలో ఆయన మాయాపూర్కి ఆయన వచ్చినప్పుడు ఆయన తెల్ల దుస్తుల్ని ధరించి ఉండేవారు, కానీ పూర్తిగా ఒక వైరాగి సన్యాసి లాగా ఉండేవారు అనమాట. ఆయన సన్యాసే అంటే కాకపోతే కాషాయం వేసుకోలేదు అంతే. ఆయన ఎలా అంటే ఆయనకి ఇంకా ఆహారం ఏం లేదు. కేవలము అక్కడ గంగా నదిలో మహాప్రభు నడయాడిన ప్రదేశం అని చెప్పి అక్కడ గంగా నది ఆ ఒడ్డున ఉన్న మట్టిని స్వీకరించేవారు. ఎప్పుడైనా దొరికితే ఆ బియ్యాన్ని, అంటే మనము అన్నం వండి తినడం కాదు, ఆ బియ్యం అట్లనే పచ్చి బియ్యాన్ని తినేవారంట. కేవలం అది మాత్రమే ఆయనకు ఆహారం. ఇంకా వస్త్రాలు కావాలి కదా, అక్కడ ఏదైనా గంగా నదిలో దగ్గర ఎవరైనా శవాల్ని కాల్చినప్పుడు ఆ శవాలకు ఉండే వస్త్రాలను ధరించేవారంట. ఏది దొరక్కపోతే కేవలం కౌపినం వేసుకుని ఉండేవారు. ఆయన గొప్పవాడు అని ఎప్పుడు భజన చేస్తూ ఉంటారు, హరినామాన్ని జపిస్తూ ఉంటారని అందరికీ తెలిసింది ఈయన చాలా గొప్పవాడని. అందుకని చాలా మంది భౌతికవాదులు ఏం చేస్తారంటే ఆయన దగ్గరకు వచ్చి ఏదో ఒక వరాలని కోరుకోవాలని ఏదో కోరికల కోసం వస్తూ ఉంటారు. అయితే ఆయనకు చాలా డిస్టర్బ్ గా అనిపించేది అనమాట. అందుకని ఏం చేసేవారంటే మీరు వీళ్ళందరూ నన్ను డిస్టర్బ్ చేస్తున్నారని ఆ టాయిలెట్ దగ్గర అనమాట. అంటే ఏమిటి, ఆయన దగ్గరికి ఒక ఇద్దరు శిష్యులు వస్తారనమాట. వాళ్ళని అడిగాడు. వాళ్ళు వాళ్ళు రిక్వెస్ట్ చేశారనమాట, మీరు ఎందుకు ఇక్కడ ఉండేది, మా ఇంట్లో వచ్చి ఉండండి ఆయన రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఆయన, ఉంటాను మీ ఇంట్లో, కానీ మీ ఇంట్లో కాదు, మీ బాత్రూమ్ లో ఉంటాను. వాళ్ళ ఇంటి పైన ఒక బాత్రూమ్ ఉంటే నేను అక్కడే ఉంటానని వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు దాన్ని క్లీన్ చేసి వాళ్ళు ఆయనకి ఇచ్చారనమాట అంతే. అయితే ఎవరైనా కానీ ఈ టాయిలెట్ దగ్గర ఉంటే దగ్గరికి రారు అని చెప్పి ఆ తరువాత టాయిలెట్ లో ఉన్నారు. అంతకు ముందు కూడా ఎక్కడైతే అందరూ ఉదయం వచ్చి వెళ్తారో ఆ వాళ్ళు వాళ్ళ పొట్టని శుభ్రం చేసుకోవడానికి అక్కడికి వచ్చి జపం చేసుకునేవారు. ఎందుకంటే అక్కడికైతే ఎవరు రారు, ఎవరు నన్ను డిస్టర్బ్ చెయ్యరు. ఆయనకు అంతగా భజన మీద, హరినామం మీద ఆయనకు అంత ప్రీతి అన్నమాట. ఆయన ఏమీ చదువుకోలేదు, కానీ ఆయనకి ఎంతో జ్ఞానం ఉండేది. ఆచార్యులు చెప్పినటువంటి అన్ని కూడా రిఫరెన్స్లు కోట్ చేస్తూ ఆయన క్లాస్ కూడా ఇచ్చేవారు. అలా స్వనంద సుకంద కుంజులో ఆయన రఘునాథ్ దాస గోస్వామి రాధారాణి యొక్క కీర్తన చేస్తూ ఉంటే అది విని భక్తి వినోద్ ఠాకూర్కి, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లకి ఈయన ఎంతో గొప్పవాడు, ఎంతో ఆ స్కాలర్, ఎంతో గొప్ప భక్తుడు అని ఆయన దగ్గర దీక్ష తీసుకోవాలని నిర్ణయం చేసుకున్నారు. ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వెళ్ళి అడిగారనమాట, నువ్వా, నువ్వు భక్తి వినోద్ ఠాకూర్ యొక్క పుత్రుడివి కదా, నువ్వు ఎంతో గొప్ప స్కాలర్వి కదా, నీకు ఎంతో జ్ఞానం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, నువ్వు ఎన్నో డిగ్రీలు చేసావు, నీకు నేను గురువుగా ఉండడం ఏమిటి, నాకు అర్హత లేదు అని ఆయన ఒప్పుకోలేదన్నమాట. మళ్ళీ వెళ్ళారు.
మళ్ళీ వెళ్తే ఇంకొకసారి చెప్పారు. ఓకే. ఆయన ఊకే రిక్వెస్ట్ చేస్తున్నారన్నమాట. అయితే సరే, నేను చైతన్య మహాప్రభుని అడిగి చెప్తాను. అలా అని పోస్ట్‌పోన్ చేస్తున్నారన్నమాట. ఆయనేం మహాప్రభుని అడగలేదు. అలా ఎన్ని సార్లు వెళ్ళినా కానీ ఒప్పుకోవడం లేదు. ఇంకొక రోజు ఏం చేశారంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు, "మీరు నాకు దీక్ష ఇస్తారా? ఇవ్వరా? మీరు నాకు దీక్ష ఇస్తేనే నేను ఇక్కడి నుంచి వెళ్తాను" అని పట్టుదలగా కూర్చుని ఆయన ఎంతో రోదించాడనమాట. అప్పుడు ఆయన ఒప్పుకున్నారు. అప్పుడు ఆయన ఒప్పుకొని శిష్యుడిగా స్వీకరించి సరస్వతి నదిలో స్నానం చేసి రమ్మని చెప్పారు. సరస్వతి నదికి వెళ్ళి స్వయంగా భక్తి సిద్ధాంత సరుకులు స్నానం ఆచరించి వచ్చారు. వచ్చిన తరువాత ఆయనకి హరినామ దీక్షని ఇచ్చారు. ఆయనకి ఇచ్చిన పేరు ఏమిటి అంటే వాషభానవి దేవి దైతదాస్. వాషభానవి అంటే ఎవరంటే ఆయనే వృషభాను. వృషభాను ఆయన స్వయంగా శ్రీమతి రాధారాణి యొక్క తండ్రి గారు. వాషభానవి దేవి అంటే శ్రీమతి రాధారాణి. వాషభానవి దేవి దైతదాస్, ఆయన యొక్క దాసుడివి నువ్వు అని ఆయనకి ఆ మళ్ళీ ఆధ్యాత్మిక నామాన్ని ఇచ్చారనమాట. ఆయన ఎంతో సంతోషించారు. ఎప్పుడైతే ఆయనకి ఆధ్యాత్మిక నామం లభించిందో ఆయన ఎంతో సంతోషించినప్పుడు స్వయంగా ఆయన గురుదేవులు ఆయన యొక్క పాద పద్మాలని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల యొక్క శిరస్సు మీద ఉంచారనమాట. అప్పుడు ఆయన ఎంత సంతోషించారు, ఎంత ఎక్స్టసీ వచ్చిందంటే ఇంకా ఆ ఎక్స్టసీ అంటే మనకి ఎంతో ఆనందం అన్నమాట. ఆనందము మనము భౌతికమైన దేంతోని కొలవలేము. అంత ఆనందించారు. ఆ ఎక్స్టసీలో ఆయనకి రోమాంచము, కండ్ల నుంచి ధారగా నీరు కారిపోతుందన్నమాట. అప్పుడు ఆయన ఆ భావంలోనే హరినామాన్ని జపించారు. అలా ఆయన ఆనందంలో ఎన్ని రోజులు ఉండిపోయారంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు దాదాపుగా ఒక సంవత్సరము ఆ సంతోషంలోనే హరినామాన్ని జపించారు. సంతోషంలోనే ఇంకా ఏమీ లేదు. ఒకటే నామం హరినామం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆ నామాన్ని జపిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఆ తర్వాత ఆయన మొదటిసారి ఇంకా ఆయన జపాన్ని పూర్తి చేసుకొని బయటకు వచ్చినప్పుడు ఆయన అందరికీ చెప్పారనమాట. ఎప్పుడైతే నాకు గురువు లభించారో అప్పుడు నాలో ఉన్న అనర్థాలు పోయాయి. అప్పుడు నాలో ఉన్న అహంకారం తొలగిపోయింది. యాక్చువల్ గా ఆయనకి అహంకారం ఉంది అని కాదు. కానీ వాళ్ళు గొప్ప భక్తులు. వాళ్ళు వాళ్ళ దగ్గర ఎటువంటి అనర్థాలు లేకపోయినా వాళ్ళు ఉన్నాయి అని భావిస్తూ ఉంటారు. నాలో అనర్థాలన్నీ తొలగిపోయాయి అని ఎంతో సంతోషంగా అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా చెప్పాడనమాట. అలా ఎంతో మందిని కలుసుకున్నాడు. వాళ్ళందరికీ కూడా ఆయన దీక్ష తీసుకోవడంలోనే ఆనందాన్ని పంచుకున్నారు. ఆ తర్వాత అందరికీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు తెలుసు. అయితే చాలా మంది ఆయన అడిగారనమాట. మీ గురువు గారేమో భజనానంది, మీరేమో గోష్ఠానంది ఎంతో బాగా ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ప్రచారం చేసేది ఇది అంతా మీదే కదా ముఖ్యము. అందులో మీ గురువు గారి యొక్క గొప్పతనం ఏముంది అని ఆయన కొంతమంది ఆయన అడుగుతారు. అప్పుడు ఆయన ఒక పడవ ఎక్కి ఉంటారనమాట. గంగా నది దాటుతూ ఉన్నారు. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు చెప్తారు. ఇప్పుడు మీరు ఈ పడవ చూసారా? చూస్తే ఇక్కడ మీకు ఈ పడవ ఆ మోటార్ కనిపిస్తుంది. ఈ మోటరే దీన్ని నడిపిస్తుంది అని మీరు అనుకుంటున్నారు. కానీ ఈ మోటార్కి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే బ్యాటరీ నుంచి వస్తుంది. ఆ బ్యాటరీ మా గురువు గారు. ఆ బ్యాటరీలో శక్తి లేదనుకోండి, ఈ ఇంజన్ ఏ విధంగా కూడా పనిచేయదు. నేను చేస్తున్నాను అంటే ఈ శక్తి వచ్చేది మా గురువు నుంచి. అన్నిటికీ ఆయనే కారణమని వాళ్ళ గురువు గారి యొక్క గొప్పతనాన్ని ఆయన వివరిస్తారనమాట. ఆ తర్వాత
ఎప్పుడైతే ఆయన దీక్ష తీసుకున్నారో వాళ్ళ గురు మహారాజ్ ఆయనకి 3 ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అవి ఏమిటి అంటే, నువ్వు ఎప్పుడు కూడా శిష్యుల్ని స్వీకరించకూడదు. రెండవది, భౌతికమైన వ్యక్తుల యొక్క సాంగత్యాన్ని చెయ్యకూడదు. మూడవది, ఎప్పుడు కూడా కలకత్తా నగరానికి వెళ్ళకూడదు. ఈ 3 ఇన్స్ట్రక్షన్స్. కానీ తర్వాత మనకు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఎంతో మంది శిష్యుల్ని స్వీకరించారు. అందరూ కూడా అడుగుతారనమాట, మరి మీ గురువు గారు చెప్పారు కదా నువ్వు శిష్యుల్ని స్వీకరించొద్దని, మరి మీరు ఎందుకు స్వీకరించారు అంటే, యాక్చువల్గా వీళ్ళందరూ కూడా నా శిష్యులు కాదు. మరి ఎవరి శిష్యులండి? మా గురువు గారి శిష్యులు. మా గురువు గారి శిష్యులు. మా గురువు గారి పేరు మీద నేను కేవలం వాళ్ళకి దీక్షనిచ్చాను, కానీ ఆయన శిష్యులే. అందుకని ఆయన శిష్యుల్ని కూడా శిష్యులుగా భావించేవాళ్ళు కాదు. వాళ్ళ శిష్యుల్ని కూడా ప్రభువు అని పిలిచేవారు. వాళ్ళందరినీ కూడా ప్రభువు అని పిలిచేవారు. ఆయన అందుకే మనకి ఆయన ప్రియమైన శిష్యుడైనటువంటి మన శ్రీల ప్రభుపాల వారిని ఆయన అభయ్ బాబు అని పిలిచేవారు అనమాట. ఆయన కలిసిన కొత్తలో ఎవరిని కూడా శిష్యుడిగా భావించేవాడు కాదనమాట. అప్పుడు ఆ సమయంలో జగన్నాథ్ పురికి వెళ్ళి శ్రీల హరిదాస్ ఠాకూర్ భజన కుటీర్లో 192 మాలలు జపించారంట. 3 లక్షల నామాలు, 192 మాలలు స్వయంగా భక్తి సిద్ధాంత్ సరస్వతి ఠాకూర్లు ప్రతిరోజు కూడా ఆ జపించేవారనమాట. ఆ సమయంలో ఆయన దగ్గరికి ఎంతో మంది ఆ భక్తులు వచ్చేవారు. అలా వచ్చిన భక్తుల్లో ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన రాధా రమణ్ చరణ్ దాస్ మహారాజ్. ఆయన మంత్రాన్ని జపిస్తూ, హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ మధ్య మధ్యలో ఇంకేదో మంత్రాన్ని జపిస్తున్నారంట. అదేమిటంటే, నితాయ్ గౌర రాధేశ్యాం భజే హరే కృష్ణ హరే రామ్. అదేమిటి కొత్త నామాన్ని జపిస్తున్నారు అంటే, మనకి మనకి చైతన్య మహాప్రభు ఇచ్చింది ఒకటే నామాన్ని. ఆ చైతన్య మహాప్రభు ఇచ్చిన నామాన్ని కాకుండా ఎందుకు ఇటువంటి నామాలన్నింటినీ కూడా జపిస్తున్నారు అని ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేసేవారు. ఆ విధంగా ఎంతో మందికి సరైన మార్గాన్ని చూపించారనమాట. అక్కడ ఆ సమయంలో ఆయన ఎక్కడికి వెళ్ళారంటే, ఆ తరువాత కొంతకాలానికి గోవర్ధన మఠానికి వెళ్ళారు. ఈ గోవర్ధన మఠంలో ఏముంది అంటే, ఆది శంకరాచార్యులు రచించినటువంటి ఎన్నో అద్వైత సిద్ధాంతం మీద పుస్తకాలు ఉన్నాయన్నమాట. అయితే ఆ మఠానికి వెళ్ళి అద్వైత సిద్ధాంతం మీద ఉన్నటువంటి పుస్తకాలన్నింటినీ కూడా చదివారంట. చదవడం వెంటనే ఆయనకు అర్థమైపోతుంది. అక్కడ ఆ సమయంలో ఆ అద్వైత మఠంలో ఉన్న వాళ్ళు ఎవరు అంటే, ఆయన మధుసూదన్ ప్రభు. ఆయన ఒక గొప్ప అద్వైతవాది. ఆయన ఏం చేస్తున్నారంటే, అద్వైత మఠంలో ఉండి ఇప్పుడు ఆ మఠానికి ఆయన చూసుకుంటూ ఉన్నారనమాట. అక్కడికి వెళ్ళి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఆ అద్వైత సిద్ధాంతాన్ని చదివి దాంట్లో ఉండేటువంటి లోపాలు ఏమిటి, ఇందులో ఇక్కడ ఏముండాలి, ఇక్కడ ఏముంది. ఆయన మనకి శ్రీల జీవ గోస్వామి రచించినటువంటి షట్ సందర్భాలు. ఆ షట్ సందర్భాలు ఎంతో లోతైన జ్ఞానం అన్నమాట. దానికి మించిన జ్ఞానం లేదు. అది జీవ గోస్వామి రచించిన షట్ సందర్భాలు. ఎవరైనా ఏదైనా తెలియకపోతే ఎగ్జాంపుల్ గా అందులోంచి తీసుకుంటారనమాట ఆచార్యులు. ఆ షట్ సందర్భాలలో ఏం చెప్పారు, ఈ అద్వైత సిద్ధాంతంలో ఏం చెప్పారు, ఇందులో ఎలా ఉండాలి, దీంట్లో ఉన్న దోషం ఏమిటి అని ఆయన వివరించి చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారనమాట మధుసూదన్ ప్రభు. అదేమిటి, ఆ మా సిద్ధాంతాన్ని వచ్చారు, చదివారు, మొత్తం అర్థం చేసుకొని దాంట్లో ఉన్నటువంటి లోపాలని, వ్యాకరణ దోషాలని కూడా చెప్పేస్తున్నారు అని ఆశ్చర్యపోయారనమాట ఆ అద్వైతవాదులందరూ. అలా ఎక్కడికి వెళ్తే అక్కడికి వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని పూర్తిగా అర్థం చేసుకొని వాళ్ళ సిద్ధాంతంతోనే వాళ్ళకి ఆన్సర్ చెప్పేవారనమాట. తర్వాత 1902 సంవత్సరంలో భూపేంద్ర శాస్త్రి అని ఒక అద్వైతవాది ఉన్నారు. ఆయన ఎంతో గొప్ప స్కాలర్ అన్నమాట. ఆ సమయంలో
ఆయన్ని ఎవ్వరూ ఓడించగలిగేవారు. ఒక గురువు స్థానంలో ఉన్నారు. ఎంతో మంది శిష్యులు ఉన్నారు. ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల దగ్గరికి వచ్చారనమాట. ఆయనతోని వాదం చేయాలి, ఆయన్ని ఓడించాలని. ఆయన ఆయన యొక్క ఆయన మనసులో అద్వైత సిద్ధాంతం పట్ల ఆయనకున్న అభిప్రాయాన్ని ఆయన చెప్పారనమాట. ఎప్పుడైతే ఆయన చెప్పారో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఆయన చెప్పిన ప్రతిదానికి కూడా కౌంటర్ వేశారనమాట. కౌంటర్ అంటే ఆయన ఏం చెప్పారో దానికి అసలు అందులో ఉన్న దోషం ఏమిటి, అసలు కరెక్ట్ సత్యం ఏమిటి అని. అది ఎంత డీప్ గా ఆయన ఉన్నది ఉన్నట్టుగా ఆ సత్యం చెప్పేలోపు ఆ భూపేంద్ర శాస్త్రికి నోట్లోంచి మాట రాలేదంట. నేనెంత గొప్ప గురువుని, నా సిద్ధాంతాన్ని ఈయన ఇంతగా ఖండిస్తున్నాడు అని ఆయనకి ఎలా అయిపోయిందంటే ఒళ్ళంతా చెమటలు వచ్చేసి, ఒక చిన్న పిల్లలు భయపడితే ఎలా అయిపోతారు అలా మలమూత్ర విసర్జన చేశారంట అక్కడ. ఆయనను అలా చేస్తున్నాడని ఆయన గురువు కూడా వచ్చారట. ఆయన గురువు పరిస్థితి కూడా అదే. ఎంతగా చెప్పేవారంటే స్వయంగా చైతన్య మహాప్రభు ఎవరితో అయినా కానీ మాట్లాడితే, ఆయన చర్చిస్తే, ఎవరితో అయినా వాదం చేస్తే ఎవ్వరు కూడా మహాప్రభుతో గెలిచేవారు కాదు. అలానే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు కూడా ఇంకా ఆయన ఏదైనా చెప్తే దాన్ని ఎవ్వరు కూడా ఆ దానికి కౌంటర్ అటాక్ చేయలేరన్నమాట. అంత గొప్పగా ఆయన్ని ఓడించేశారు. ఆ తరువాత శ్రీమద్ భాగవతంలో భక్తుల గురించి ఏం చెప్పారు? భక్తుల గురించి కనిష్ట, మధ్యమ, ఉత్తమ భక్తి. ఈ మొత్తము శ్రీమద్ భాగవతం మీద ఆయన క్లాస్ ఇస్తూ భక్తులలో ఉన్నటువంటి లక్షణాల గురించి చెప్తున్నారు. కనిష్ట భక్తులు అంటే గుడికి వస్తారు, భగవంతుడిని నమ్ముతారు, కానీ భక్తుల మీద కానీ భగవంతుడి మీద కూడా వాళ్ళకి ఎక్కువగా విశ్వాసం, ఎక్కువ అనన్య విశ్వాసం ఉండదు. ఈ మధ్యమ భక్తులు ఉంటారు, ఈ కనిష్ట భక్తుల మీతోని ఎంతో ఆదరాభిమానంతో ఉంటారు, ఉత్తమ భక్తులకి ఎంతో గౌరవాన్ని ఇస్తారు, ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఎవరైనా కానీ తత్వాన్ని అడిగితే పూర్తిగా వాళ్ళకి ఆ ఎలా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులాగా సమాధానం చెప్పలేరన్నమాట. కానీ ఉత్తమ భక్తులు అల్టిమేట్. వాళ్ళు ఎప్పుడు కూడా భక్తిలో కానీ ప్రీచింగ్ లో కానీ శాస్త్రంలో కానీ అన్నిటిలో కూడా వాళ్ళు సంపూర్ణ జ్ఞానాన్ని కలిగి ఉంటారు, సంపూర్ణ భక్తిని కలిగి ఉంటారు. ఎక్కువగా మనము ఉత్తమ భక్తులు అంటే గురు మహారాజ్ లాంటి భక్తుల్ని తీసుకోవచ్చు. అలా అయితే మనకి కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు ప్రశ్నించారనమాట. అయితే మరి ఉత్తమ వైష్ణవులు అంటే ఎవరు? ఉత్తమ వైష్ణవులు అంటే ఆయన చెప్పే క్లాస్ కి అక్కడ ఆయన గురువు గారు గౌరకిషోర్ దాస్ బాబాజీ వచ్చి నిల్చున్నారు. అప్పుడు ఆయన్ని చూసి ఈయన చెప్తున్నారు, ఉత్తమ వైష్ణవులు అంటే వీరే ఎగ్జాంపుల్, మా గురు మహారాజ్ మనందరిలోనే ఉన్నారు. ఆయన ఎప్పుడైతే అలా చెప్పారో వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారనమాట. ఆయన గురు మహారాజ్ మీద ఎంత ప్రేమ అంటే ఆయన ఏది కూడా సరిగ్గా ఆహారాన్ని కూడా తీసుకోరని గురువు మీద ప్రేమతో ప్రతిరోజు కూడా ఫ్రూట్స్ వెజిటేబుల్స్, మంచి ఫ్రూట్స్ వెజిటేబుల్ ఆయనే కొని ఆయన గురువు గారికి కానుకగా పంపించేవారు అనమాట. ఏం పంపించేవారు మాతాజీ? హరే కృష్ణ. గురువుకి ఫ్రూట్స్ ఫ్రూట్స్ అండ్ మాతాజీ, వెజిటబుల్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్. వెజిటబుల్స్ ఫ్రూట్స్ పంపించేవారు. వెజిటేబుల్స్ పంపించేవారు. ఆయన ఎంతో సంతోషించేవాడు అనమాట గురువు గారు. ఆ ఫ్రూట్స్ ని వెజిటేబుల్స్ ని ఇలా ఆ హృదయానికి అత్తుకొని కృష్ణకి ఆఫర్ చేసి తీసుకునేవారంట సంతోషంగా. మా శిష్యుడు పంపించాడు, మా శిష్యుడు అని. ఎందుకంటే ఆయనకు ఉన్న శిష్యుడు ఆయన ఒక్కడే. ఆయన ఎంతో సంతోషించేవారు అనమాట ఆయన శత్రుని ఆ శిష్యుణ్ణి చూసుకొని. ఆ సమయంలో ఆయన ఆమ్, ఎక్కడ అక్కడ యోగపీఠ్ ఒక మందిరాన్ని నిర్మించారంట. అయితే ఆ మందిరంలో తన గురువు గారు ఉన్నారు, ఆయన కూడా ఉన్నారు. ఆ సమయంలో అక్కడికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడనమాట. ఆయన పేరు మిత్ర. ఆయన చూసి ఈ మఠానికి ఆ ఇక్కడ ఉన్న ఈ మఠానికి ఎవరు మెయిన్ అంటే ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని చూపించి ఈయనే మేనేజర్, ఈయనే మేనేజ్మెంట్ మొత్తం చూసుకుంటారు. మేనేజ్మెంట్ చూసుకుంటాడు, మేనేజ్మెంట్ చూసుకునే వాళ్ళతో నాకేం సంబంధం? ఇక్కడ మెయిన్ హెడ్ ఎవరు? ఎవరిది ఈ మఠం అంటే గౌర్ కిషోర్ దాస్ బాబాజీ గారిది.
ఇక్కడ చూడండి ఆయన ఉన్నారు. సరే వెళ్ళారు. ఆయనతోని మాట్లాడారు. ఆయనని ప్రసన్నం చేసుకొని అక్కడ ఆయనకి సేవ చేయడం ప్రారంభించారనమాట. అంటే ఏమిటి? అక్కడ ఉన్న ఆ మొత్తము ఆ టెంపుల్‌కి, ఆ మఠానికి ఆయన పర్సనల్ సెక్రటరీగా ఉన్నారు. గౌర్ కిషోర్ దాస్ బాబాజీ గారికి. ఆయన పర్సనల్ సెక్రటరీగా ఉన్నప్పుడు అంటే ఏమిటి అంటే ఆయనకేం అవసరం లేదు. ఆయన వచ్చి ఉంటా అన్నారు, చూసుకుంటా అన్నారంటే ఈయన సరే అన్నారనమాట. ఆయన ఎప్పుడు కూడా ఆయన జపంలో ఉండేవారు. అయితే ఎన్ని సార్లు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు వెళ్ళినా, కలవడానికి ప్రయత్నం చేసినా కానీ, ఆయన చులకనగా చూసేవారు. ఆయన ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఆయన బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఆయన్ని కలవలేము. ఆయన్ని డిస్టర్బ్ చేయకండి. అయితే సరే అని ఆయన వెళ్ళిపోయారు. అలా 2, 3 సార్లు జరిగింది. మళ్ళీ ఒక సంవత్సరానికి వచ్చారు. అప్పుడు కూడా కలవడానికి ఒప్పుకోలేదు. అప్పుడు ఏం జరిగిందంటే ఆహ్, ఈ సంవత్సరంలో ఈ మధ్య మధ్యలో ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల ఆయన మీద చూపించిన చులకన భావం పట్ల ఆయన ఎంతో గొప్ప బ్రాహ్మణుడు అన్నీ కూడా అన్నీ పాటిస్తూనే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఒక గొప్ప వైష్ణవుడిని చులకన భావంతోని చూశాడో అప్పటి నుంచి ఆయన భక్తిలో పతనం అనేది మొదలైంది. ఎవరైనా గౌర్ కిషోర్ దాస్ బాబాజీ గారికి ధనాన్ని అంటే ఎవరైనా డొనేషన్ ఇచ్చారనుకోండి, ఆ డొనేషన్ కరెక్ట్ గా యూటిలైజ్ చేయకపోవడం, డొనేషన్ ఆయన దాచుకోవడము, ఎవరైనా కానీ స్త్రీలు వస్తే వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేయడము, అలా ఆయన కొంచెం కొంచెంగా పతనం అవుతున్నాడు. ఎప్పుడైతే ఒక సంవత్సర కాలం తర్వాత కూడా ఆయన కలవనీయలేదు. అప్పుడు ఆయన మాట విని, శిష్యుడు మాట విని ఆయనే బయటకు వచ్చారనమాట. బయటకు వచ్చినప్పుడు ఆయన్ని మందలించారు కూడా. నువ్వెందుకు నా శిష్యుడు వచ్చినప్పుడు నన్ను కలవడం లేదు? ఎప్పుడైతే ఇంకా అది జరిగిందో ఆయన భక్తిలో పూర్తిగా పతనం అయిపోయారనమాట. ఆయనకు అప్పుడు అర్థమైంది. ఇంతకుముందు నేను బానే ఉండేవాడిని కదా! ఇప్పుడు నాకెందుకు ఇలా జరిగింది? ఎందుకు ఈ ధనం మీద వ్యామోహము, నాకు స్త్రీల పట్ల వ్యామోహం ఎందుకొస్తుంది? ఎప్పుడైతే వైష్ణవులని మనము వైష్ణవుల పట్ల అపరాధం చేస్తామో, వాళ్ళని చులకనగా చూసినా, వాళ్ళని బాధ పెట్టినా, మనము భక్తిలో పతనం చెందుతాము. ఎక్కడైనా మనకు భక్తిలో రోజువారీ చేసే సాధనలో ఏదైనా ఇబ్బంది వస్తుంది, అలా కంటిన్యూగా అవుతుంది అంటే మనం ఎక్కడో అపరాధం చేసినట్టే. మనము అపరాధం ఏమన్నా చేశామా అని చూసుకోవాలి వెంటనే. కృష్ణాని గురువుని క్షమాపణ అడగాలి. వైష్ణవుల పట్ల అపరాధం చెయ్యకూడదు. చేస్తే మనం అప్పటి వరకు బానే ఉంటాం. కానీ సడన్ గా మనలో మార్పులు రావడం మొదలైతాయి. సాధనలో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మనకి ఏదైనా సేవ ఉన్నప్పుడు ఇంతకుముందు ఎంత కష్టమైనా చేసేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు ఆ సేవ చేయలేకపోతున్నాం? అంటే ఎక్కడో అపరాధం చేశాము అని మనని మనము చెక్ చేసుకోవాలి. ఆ తరువాత భక్తి వినోద ఠాకూర్‌కి ఆయనకి ఒక ఛాలెంజ్ వచ్చిందనమాట. అది ఏమిటి అంటే ఆ సమయంలో బ్రాహ్మణులకి, వైష్ణవులకి మధ్యలో ఎన్నో రోజుల నుంచి ఇది జరుగుతూ ఉంది. బ్రాహ్మణులు గొప్పవాళ్ళ, వైష్ణవులు గొప్పవాళ్ళ, ఎవరు వైష్ణవులు, ఎవరు బ్రాహ్మణులు, ఇవన్నీ కూడా ఎప్పటినుంచో ఈ చర్చ జరుగుతూ ఉంటే, భక్తి వినోద్ ఠాకూర్లు ఏం చేశారంటే వాళ్ళందరినీ కూడా ఒకరోజు ఒక సమ్మేళనానికి ఆహ్వానించారు. అందరు బ్రాహ్మణులు, వైష్ణవులు. సమ్మేళనానికి ఆహ్వానించినప్పుడు ఆయనకు ఆరోగ్యం బాలేదనమాట. భక్తి వినోద్ ఠాకూర్ల యొక్క ఆరోగ్యం పాడైంది. ఆయన ఆ సమ్మేళనానికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు ఆయన ఏం చేశారంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు సమ్మేళనంలో ఏం మాట్లాడొచ్చు అని రఫ్ గా కొంత నోట్స్ రాసేసారనమాట. కొన్ని పాయింట్స్, బుల్లెట్ పాయింట్స్ రాశారు. నోట్స్ రాశారు. అది తీసుకొని వెళ్ళి తన తండ్రి గారికి చూపించారు. అది చూసి ఆయన ఎంతో సంతోషించారనమాట. సంతోషించి నువ్వు ఖచ్చితంగా భక్తి సిద్ధాంత సరస్వతివే, నువ్వు సరస్వతి అని ఆయన ఎంతో మెచ్చుకొని తన ప్లేస్ లో తన కొడుకుని అక్కడికి పంపించారు. అంటే వాళ్ళు తండ్రి కొడుకులుగా కంటే ఒక భక్తులుగానే ఎక్కువగా చూసుకునేవారు అనమాట. అప్పుడు స్వయంగా ఈయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు అయితే ఆయన తండ్రి గారిని తండ్రి కంటే ఎక్కువగా చూసేవారు. ఒక ఆచార్యులాగే చూసేవారు అనమాట ఎప్పుడు కూడా. ఆయన మాట విని ఈయన వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ అందరూ బ్రాహ్మణులు, వైష్ణవులు అందరూ వచ్చి ఉంటారు. ఎంతో ఆ సాదరంగా ఆయన్ని స్వాగతం పలుకుతారు.
ఒక ఆచార్యుడికి ఎలా స్వాగతం పలకాలో ఆ విధంగా స్వాగతం పలుకుతారు. పలికిన తర్వాత అందరూ కూడా కూర్చుంటారు. అంతకు ముందు నుంచే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు అంటే అందరికి కూడా అభిమానం, ఎంతో గౌరవం ఉంది ఆ సమయానికే. ఆయన వచ్చినప్పుడు ఆయన అయితే బాగా ఈ సమ్మేళనంలో చర్చిస్తాడని వాళ్ళందరికీ నమ్మకం కూడా ఉందన్నమాట. అప్పుడు ఆయన ఒక 3 రోజులు మాట్లాడతారనమాట. 3 రోజులు. మొదటి రోజు దేని మీద మాట్లాడతారంటే బ్రాహ్మణులు. అసలు బ్రాహ్మణులంటే ఎవరు? బ్రాహ్మణుల గురించి శాస్త్రం ఏం చెప్తుంది? బ్రాహ్మణులు అంటే బ్రహ్మదేవుడి యొక్క ప్రతినిధులు అని బ్రాహ్మణుల యొక్క గొప్పతనాన్ని ఒక రోజంతా పొగుడుతారనమాట. ఎంత శాస్త్రంలోని రిఫరెన్స్లు అన్నీ ఇచ్చి ఏది చెప్పినా కానీ మన గౌడీయ వైష్ణవ సిద్ధాంతంలో ఏమైనా చెప్పనివ్వండి. శ్రీల ప్రభుపాదుల వారు కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు కానీ ఏం చెప్పినా శాస్త్రంలోంచి ఒక శ్లోకం చెప్తారు, కొటేషన్ చెప్పాల్సిందే. ఎందుకంటే ఇది శాస్త్ర రిఫరెన్స్, నేను చెప్పట్లేదు, ఇది శాస్త్రంలో ఉంది. అలా శాస్త్రంలోని రిఫరెన్స్లు ఇస్తూ బ్రాహ్మణుల యొక్క గొప్పతనాన్ని మొదటి రోజు పొగిడేస్తారనమాట. ఆ బ్రాహ్మణులందరూ ఆశ్చర్యపోతారు. అసలు ఈయన బ్రాహ్మణుల వైపున మాట్లాడడానికి వచ్చాడా, వైష్ణవుల వైపు అయినా, మన వైపా వాళ్ళ వైపా, మననేంది ఇంత గొప్పగా పొగిడేస్తున్నారని వాళ్ళు చాలా సంతోషించారనమాట మొదటి రోజు. రెండవ రోజు ఏం చేశారు? బ్రాహ్మణులు గొప్ప వాళ్ళే, శాస్త్రంలో కూడా ఎంతో గొప్పగా చెప్పారు, కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బ్రాహ్మణుల యొక్క స్థితి ఎలా ఉంది, బ్రాహ్మణులు ఎలా పతనమయ్యారు అని బ్రాహ్మణులు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బ్రాహ్మణుల గురించి చెప్పాడనమాట. ఎప్పుడైతే చెప్పాడో వాళ్ళలో ఎంతో ఆత్మవిశ్వాసంతో మొత్తం ఇలా ఉప్పొంగిపోయారు, పొంగిపోయారు. అదంతా వెంటనే గాలి తీసేసినట్టు అయిపోయింది అనమాట. అలా ఆయన చెప్తూ ఉంటే ఎవరైనా ఇంకా అలా వింటూ ఉండడమే తప్ప ఇంకా వేరే మాట్లాడలేరనమాట. అలా అందరూ స్తబ్దుగా అయిపోయి ఆయన రెండవ రోజు బ్రాహ్మణులని, వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళు బ్రాహ్మణులే, ఆయన వాళ్ళ శాస్త్ర ప్రకారంగా వాళ్ళని విమర్శిస్తూ ఉంటే అందరు సైలెంట్ గా వినడం తప్ప ఏమీ చేయలేకపోయారు. తర్వాత మూడవ రోజు వైష్ణవులంటే ఎవరు? అసలు ఎవరిని వైష్ణవులు అనవచ్చు? వైష్ణవులు అంటే పుట్టుకతో కాదు, వాళ్ళ యొక్క భక్తితోని, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలతోని మనము వైష్ణవులుగా పరిగణిస్తాం. బ్రాహ్మణులు ఏం చెప్పుకుంటారంటే ఎక్కువగా ఎవరైతే బ్రాహ్మణుల యొక్క కుటుంబంలో జన్మిస్తారో వాళ్ళే బ్రాహ్మణులు. ఎవరు మాతాజీ బ్రాహ్మణులు? హరే కృష్ణ. బ్రాహ్మణ కులంలో పుట్టిన బ్రాహ్మణ వాళ్ళు కులంలో బ్రాహ్మణ్. పుట్టిన వాళ్ళు. అస్- ఆచార్యత్వం అన్ని చేస్తూ ఉంటారు కదా మాతాజీ, వంశ పారంపర్యంగా వాళ్ళు బ్రాహ్మణులు అని చెప్పుకుంటారు. అర్చకత్వము అవన్నీ చేస్తూ ఉంటారు కదా. పౌరోహిత్యము, అర్చకత్వం. అర్చకత్వం చేయడమే బ్రాహ్మణత్వం కాదు. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వాళ్ళందరూ కూడా వంశ బ్రాహ్మణ పారంపర్యంగా బ్రాహ్మణులే అని ఉండేదన్నమాట. అందుకని ఎలా ఉండేదంటే ఇప్పుడు కొంతమందికి ఇంట్లో ఎవరైనా బ్రాహ్మణులు ఉన్నారనుకోండి, అది కూడా పరంపర లాగనమాట. వాళ్ళు బ్రాహ్మణులు అయితే వాళ్ళ పుత్రులు కూడా బ్రాహ్మణులు. వాళ్ళు ఏమీ ఆచార వ్యవహారాలు పాటించకపోయినా అలా చలామణి అవుతూ ఉండేవారు. అయితే బ్రాహ్మణుల గర్భంలోనే జన్మించిన వాళ్ళు బ్రాహ్మణులైతే బ్రాహ్మణుల గర్భంలో ఒక పురుగు పుట్టింది అనుకోండి, పురుగులు కూడా ఉంటాయి మనలో, ఎన్నో పురుగులు ఉంటాయి ప్రతి జీవిలో. అయితే బ్రాహ్మణ్ నుంచి ఒక పురుగు వస్తే ఆ పురుగు కూడా బ్రాహ్మణుడని దానికి యజ్ఞోపవీతం వేస్తారా? పురుగుని, క్రిమి కీటకాలని కూడా బ్రాహ్మణుగా చూస్తారా? మీరేమో అలా చూడట్లేదు కదా. ఒక జీవి అంటే ఒక మనిషిని మాత్రమే బ్రాహ్మణుగా చూస్తున్నారు. ఒకవేళ మీరు చెప్పిందే కరెక్ట్ అయితే వ్యాసదేవుడు ఎవరికి జన్మించారండి? పరాశర మహర్షి. పరాశరముని మత్స్యకన్య సత్యవతి. మత్స్యకన్య సత్యవతికి జన్మించాడు. మరి ఆమె ఏమన్నా బ్రాహ్మణురాలా? అంతకుముందు ఆమె ఏం బ్రాహ్మణ్ కాదు. కాదు. మత్స్యకన్యకి జన్మించినటువంటి వ్యాసదేవుడు బ్రాహ్మణుడు, మనందరికీ గురువు. స్వయంగా ఆయన భగవంతుడిగా ఆరాధిస్తాం, మరి ఆయన ఎలా బ్రాహ్మణుడయ్యాడు? అలా ఆయన ఎన్నో, వాల్మీకి మహర్షి కూడా ఆయన ఈ బోయవాళ్ళు, ఈ కొండ జాతి వాళ్ళు ఉంటారు కదా అడవిలో ఉండే, ఆ జాతికి చెందినవాడు వాల్మీకి. మరి ఆయన ఎలా అయ్యాడు బ్రాహ్మణుడు? అలా ఎంతో మంది, గౌతమ మహర్షి కుందేలు నుంచి వచ్చారట, కౌశిక మహర్షి తోడేలు నుంచి వచ్చారంట. ఇలా ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పారు.
మరి వీళ్ళందరూ ఎలా బ్రాహ్మణులు అయ్యారు? వీళ్ళందరినీ మనం ఎలా ఆరాధిస్తున్నాం అంటే, మన శాస్త్రం ఏం చెప్తుంది అంటే, పుట్టుకతో కాదు బ్రాహ్మణుడు. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు, చాతుర్వర్ణ్యం మయా చాతుర్వర్ణ్యం సృష్టం మయా సృష్టం గుణకర్ణ గుణకర్మ విభాగం. విభాగశః. గుణాన్ని గుణం. బట్టి కర్మని బట్టి బ్రాహ్మణుడు. అంతే తప్ప బ్రాహ్మణుడు అంటే పుట్టుకతో కాదు అని వాళ్ళందరితో కూడా ఒప్పించారు. చాలా మంది అక్కడ విన్న వాళ్ళందరూ కూడా అసలు ఆల్రెడీ బ్రాహ్మణులు అయినప్పటికీ ఇంకా ఆయన చెప్పింది ఎంతో నచ్చింది. ఎంతో మంది చప్పట్లు కొట్టారు. ఎంతో మంది ఆ అది కీర్తించారు. అలా ఎంతో మంది ఆయనని విమర్శించే వాళ్ళకు కూడా నోట మాట లేదనమాట. మిగిలిన వాళ్ళందరూ కూడా పొగుడుతూనే ఉన్నారు. అప్పుడు ఏం జరిగిందంటే, ఎంతమంది అంటే పూర్తిగా అక్కడ బ్రాహ్మణులు వైష్ణవులతో నిండిపోయింది. ఎంతో మంది పోలీసులు కూడా వచ్చారంట ఆ సమయంలో. కానీ ఎవరు కూడా ఆ క్రౌడ్ ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. అందరు కూడా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని వచ్చి ఆయనకు ప్రణామం చెయ్యాలని కోరుకుంటున్నారు. అంతమంది ఉంటే ఒక్కసారి ఎంతమంది చేయగలరు? అప్పుడు ఏం చేశారంటే, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లని ఎత్తుకొని వెళ్ళారంట. కానీ ఆయన పాదరక్షల్ని మాత్రం ఒక బకెట్ లో వేసి, ఆ పాదరక్షల్ని ఉన్న నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్ళని జనాలందరి మీద చల్లారనమాట. అప్పుడు వాళ్ళు హరిబోల్. కొంచెం ప్రశాంతించారు. ఆయన యొక్క ధూళి మాకు దొరికింది అని అప్పుడు ప్రసన్నమయ్యారంట. లేకపోతే ఎవరు ఊరుకోవడం లేదు. ఎలా అయినా ఆయన్ని కలుసుకోవాలి, ఆయనకు ప్రణామం చెయ్యాలి, ఆయన పాదధూళి తీసుకోవాలి అని అంత తాపత్రయం పెరిగింది. అప్పటి వరకు కూడా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఆయన ఎంతో గొప్పవాడు, స్కాలర్ అని, ఎవరినైనా కానీ ఆయన జ్ఞానంతో ఓడించగలరని అందరికీ తెలుసు. కానీ ఇది ఎప్పుడు జరిగిందో ఇంకా ఆయనని పూర్తిగా అందరూ లయన్ గురువు అని పిలవడం స్టార్ట్ చేశారనమాట. లయన్ అంటే ఏమిటండి? సింహం. సింహం ఎలా గర్జిస్తుందో ఆయన అలా గర్జించేవాడు. సింహ గర్జన వింటే ఏ జంతువైనా అక్కడికి వెళ్తుందా? పారిపోతుంది. వెళ్ళదు మాతాజీ, భయం. పారిపోతుంది. ఆ గర్జనకి అడవిలో ఉన్న అన్ని జంతువులు పారిపోవాల్సిందే, ఎక్కడికెక్కడ చుప్చాప్ కావాల్సిందే. అలా ఈయన ప్రచారం, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల ప్రచారం జరిగిందనమాట. అలా పూర్తిగా అందరూ కూడా ఇంప్రెస్ అయ్యారు. ఇంకా అప్పటి నుంచి కూడా ఆయన అసలు ఏ మాత్రం కూడా భక్తిలో కాంప్రమైజ్ కాకుండా హరినామాన్ని, హరిభక్తిని ప్రచారం చేయడం ప్రారంభించారు. అలా ప్రచారం చేసే క్రమంలో ఒకసారి అక్కడ ఉన్న జమీందారు రాజా, ఆయన పేరు నంది. అయితే ఆయన ఎక్కువగా ఈ గౌడీయ వైష్ణవులకి ఫేవర్ గా ఉన్నాడు. కానీ ఆయన ఎలా అంటే కొంత భ్రాంతిలో ఉన్నాడనమాట. ఏమిటా భ్రాంతి అంటే, అసలు ఎవరైనా గౌడీయ వైష్ణవం గురించి చెప్తే మంచి శ్రద్ధగా వింటాడు. కానీ ఇంకెవరైనా వచ్చి ఇది అసలు కరెక్ట్ సిద్ధాంతం కాదు, కరెక్ట్ సిద్ధాంతం నేను చెప్తాను అని ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారనుకోండి, ఆ వెంటనే వాళ్ళ మాట వినేవాడు అనమాట. అంటే పూర్తి శ్రద్ధ భక్తులు లేవు. ఆ సమయంలో ఆయన అక్కడికి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని పిలిచారు. అక్కడ 4 రోజులు ఉన్నారంట. 4 రోజుల్లో కూడా ఆ ఎవరి వాదన్ని వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. ఆ సమయంలో అక్కడ ఉన్న 4 రోజుల్లో కూడా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు 4 రోజులు కూడా ఉపవాసాన్ని ఆచరించారు. ఎందుకండి ఉపవాసాన్ని 4 రోజులు చేస్తున్నారు మీరు? ఎందుకు ఏమి తీసుకోవడం లేదు? చెప్తే ఆయన మామూలుగా ఒక సన్యాసి ఎలా ఉండాలంటే, ఎప్పుడు కూడా ఒక సన్యాసి అందరి ముందు స్నానం చేయకూడదు, బట్టలు ఉతకకూడదు, భోజనం తీసుకోకూడదు, నిద్రించకూడదు, అందరి ముందు చేయకూడదు. అవునా? తర్వాత ఆయన సరే అని ఊరుకున్నారు. 4 రోజు కూడా ఆయన ఇంకా ప్రసాదం తీసుకోవట్లేదని అప్పుడు వెళ్ళి ఆయన్ని అడిగారనమాట ఆ రాజా. అప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. ఎందుకంటే ఆయన మనని తక్కువ జాతిగా, నీచ జాతిగా చూస్తున్నారు కాబట్టి ఆయన ఏమీ తినడం లేదు అని కొంతమంది విమర్శిస్తున్నారు. కానీ ఎప్పుడు కూడా ఆయన అలా చూసేవారు కాదు. ఎవరిని కూడా వాళ్ళ జన్మని బట్టి చూసేవారు కాదు, వాళ్ళ కర్మని బట్టే చూసేవారు. అప్పుడు చెప్పారనమాట రాజాకి. ఎందుకంటే ఒకటే కారణం, ఇక్కడ ఎవరైతే దేవుడికి ఆ భగవంతుడికి ఆఫర్ చేస్తున్నారో, భోగా పెడుతున్నారో, వాళ్ళు కర్మకాండ బ్రాహ్మణులు. వాళ్ళకి కేవలం ఇది ఒక వృత్తి అనే భావమే తప్ప భగవంతుడికి ప్రేమతోని ఏం పెట్టడం లేదు. అలా పెట్టిన ఆయన ఆ భోగాన్ని ఆయన స్వీకరించడు.
కేవలం తులసి మాత్రమే ఆయన స్వీకరిస్తాడు, ఏ విధంగా భోగ ఆఫర్ చేసినా. అందుకే నేను తులసి మాత్రమే స్వీకరిస్తున్నాను అని చెప్తారనమాట. అదేమిటండి, ఆయన వాళ్ళు కూడా అన్ని ఆచరిస్తున్నారు, ఆచరిస్తారు బయటికి, కానీ లోపల భక్తి భావం ఉండదు. మనము ఇందులో మనం ఒకటి నేర్చుకోవాల్సిన గుణపాఠం ఉంది. మనం కూడా ఉదయము టైంలో హడావిడిగా పిల్లల్ని అరుస్తూ, ఇంకా తన రెడీ అవ్వట్లేదని పిల్లల్ని అరుస్తూ, వీలైతే హస్బెండ్ కూడా అరుస్తూ వంట చేస్తూ ఉంటాం. అది కూడా మళ్ళీ హడావిడిగా హడావిడిగా తీసుకుని వెళ్ళి కృష్ణాకి భోగ ఆఫర్ చేసి పిల్లలకి బాక్సుల్లో పెడుతూ ఉంటాం. ఇది మనందరం తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆయన ఈ విధమైన భావంతోని భోగా చేసి అది వడ్డిస్తే ఆయన ప్రసన్నంగా తీసుకోరు. ఎవరైతే కృష్ణుడు ప్రసన్నంగా స్వీకరించరో అది ఆచార్యులకి తెలిసిపోతుంది. మా గురు మహారాజ్ కూడా, శ్రీల జయపతాక స్వామి మహారాజ్, ఆ ఆయనకి ఇప్పుడు కృష్ణకి భోగా ఆఫర్ చేసినాక ప్రసాదం తెచ్చి పెడతారు. తెచ్చిపెట్టినప్పుడు అన్ని ఐటమ్స్ ఒక 10-20 ఐటమ్స్ పెట్టారనుకోండి, ఆ ఉన్నయన్నీ తీసుకొని ఒక ఐటమ్ తీసుకోరు. ఎందుకంటే ఇది తీసుకోవడం లేదు అంటే ఇది కృష్ణ స్వీకరించలేదని చెప్పేవారనమాట చూడగానే. అది ఎలా అర్థమవుతుందో అది వాళ్ళకి తెలియాలి, మనలాంటి వాళ్ళకి ఏమీ తెలియదు. ఎలా ఆయనకు అర్థమైపోతుంది కృష్ణుడు ఇది స్వీకరించలేదు, ఎందుకు అంటే తెలియదు, స్వీకరించలేదు, అందుకే నేను కూడా స్వీకరించను. ఎవరైతే భక్తిలో పురోగతి చెందుతారో ఆచార్యులకి, ఆ భక్తిలో పురోగతి చెందిన శుద్ధ భక్తులకి కృష్ణుడు ఏది స్వీకరించాడు ఏది స్వీకరించలేదని అర్థమవుతుంది. అలా మనము కూడా భావం లేకుండా చేసే భక్తిని ఆయన స్వీకరించరు. అదొకటి తెలుసుకోవాలి మనం. అందుకనే కర్మకాండ ఆరాధన చేసే బ్రాహ్మణులు పెట్టిన భోగానికి కూడా అంతే, ఆయన వాళ్ళు భావంతో చేస్తేనే స్వీకరిస్తారు, లేకపోతే ఆయన స్వీకరించరు. అందుకనే శుద్ధ భక్తులు డివోటీస్ ఎక్కువగా ఎక్కడంటే అక్కడ ప్రసాదాన్ని స్వీకరించారు. కారణం ఇదే, వాళ్ళకి దేవుడి మీద చులకన భావంని, ఎవరైనా దేవతల్ని ఆ తక్కువ చేయాలనే భావం ఉండదు. వాళ్ళు స్వీకరిస్తే వీళ్ళు స్వీకరిస్తారు, స్వీకరిస్తారా లేదా అని వాళ్ళు చూడగానే చూసి చెప్పేస్తారనమాట. అక్కడ అది ముఖ్యమైన విషయం. అలా ఆయన ఆ అక్కడి నుంచి వచ్చేశారు వాళ్ళకి చెప్పి. ఆ తరువాత ఆయన యొక్క తండ్రి గారి భక్తి వినోద్ ఠాకూర్ల ఆరోగ్యం బాగాలేదనమాట. ఆయన ఎక్కువగా ఆరోగ్యం బాగాలేక ఎక్కువగా పనులు చేసుకోలేకపోతున్నారు. ఆయన ఎక్కువగా ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు, ఎందుకంటే ఆయన శరీరం సహకరించట్లేదు. అప్పుడు ఏం చేశారంటే, అసలు ఇప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లైనా ఎవరితో అయినా వాదించి ఖండించి ఆయన వైష్ణవ సిద్ధాంతాన్ని హరినామం గురించి గొప్పగా చెప్పేవారు. కానీ ఎవరితో కూడా వాదించేవారు కాదు భక్తి వినోద్ ఠాకూర్లు. ఎంతో సౌమ్య స్వభావం కలిగిన వారు అనమాట. ఎంతో గొప్పగా ఆయన పని ఆయన చేసుకునేవారు. ఎంత కోపం ఉన్నా విమర్శించే వాళ్ళు కూడా, ఆంగ్లేయులు కూడా ముందుగా ఆయన వాళ్ళు ఎలా ప్రవర్తించినప్పటికీ ఆయనతోనే, తర్వాత వాళ్ళు మారిపోయేవారు. అంత గొప్పవాడు అనమాట భక్తి వినోద్ ఠాకూర్. అలాంటి ఆయన మీద కూడా ఈర్ష్యా స్వభావం, దేశ స్వభావం ఉన్న వాళ్ళు ఉన్నారంట. వాళ్ళందరూ ఏమంటున్నారంటే, చూసారా ఎంతో గొప్పవాడు అన్నారు, ఆయనకు కూడా ఆరోగ్యం బాలేదు, మంచం మీద పడుకున్నాడు, ఆయన చేసిన కర్మ చేసింది అనుభవిస్తున్నాడు. అలా అనేలోపు మన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లకి ఎంతో బాధ అనిపించింది అనమాట. అదేంటి, ఈయన ఎంతో గొప్ప ఆచార్యుడు, ఈయనను పట్టుకొని ఇలా అంటున్నారు అని ఆయన తండ్రి గారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేశాడనమాట. మీరు ఎలా అయినా ఇలా విమర్శిస్తున్నారు మిమ్మల్ని, మీరు ఎలా అయినా నా కోసం మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకోండి, నా కోసం ఆరోగ్యాన్ని బాగు చేసుకొని మీరు మంచిగా తిరగాలి అని రిక్వెస్ట్ చేశారనమాట. సరే అని భక్తి వినోద్ ఠాకూర్లు అక్కడి నుంచి ఆయన మాయాపూరి వెళ్ళి మాయాపూర్లోనే ఉంటున్నారు. నా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు 2 నౌకర్లను కూడా పంపించారు, కానీ ఆయన తిప్పి పంపించేశారు. తన కుటుంబంతో కలిసి అక్కడే ఉంటున్నారనమాట, ఒక్కళ్ళ హెల్ప్ తీసుకొని. ఆయన మంచిగా నడుస్తున్నారు, కూలుకున్నారు. అక్కడ మాయాపూర్లో కొన్ని రోజులు ఆయన అక్కడ సేవించుకున్నారు కూడా అనమాట మహాప్రభుని. ఆ తరువాత ఇంకా ఆయన సమయం వచ్చింది, ఆయన ఈ భూమి మీద తన లీలని చాలించి భగవద్ధామం చేరుకున్నారు భక్తి వినోద్ ఠాకూర్. అక్కడ ఉన్నప్పుడు మనకి ఆ సమయంలో చివరి అంతిమ సంస్కారానికి తండ్రి గారి దానికి ఆయన చేరలేకపోయారు. కారణము
ఆ సమయాభావం అన్నమాట. కానీ తరువాత సమయంలో ఇంకా అంతిమ సంస్కారం మనకి ఆ శరీరాన్ని దహనం చేసిన తర్వాత కూడా చేయవలసినటువంటి అన్ని అంతిమ సంస్కారాలు కూడా ఆయన కర్మకాండ విధి విధానాన్ని పాటించకుండా హరిభక్తి విలాసంలో ఏం చెప్పారో, ఎలా ఒక వైష్ణవుడికి ఒక ఆయన చెప్తూ ఉంటారనమాట. ఈయన నా తండ్రి ఒక ఆచార్యుడు, ఆచార్యునికి నేను కర్మకాండ విధి విధానాన్ని అవలంబించలేను అని హరిభక్తి విలాసంలో ఏ విధంగా వైష్ణవులకు అంతిమ సంస్కారాలు చేయాలని చెప్పారో అది మాత్రం 100% పాటించారంట. ఆ తరువాత తన తండ్రి గారు ఆ కోల్పోవడం వల్ల ఆయన ఎంతో బాధపడ్డారు. ఎందుకంటే కేవలం ఆయన తండ్రి ఒకటే కాదు, ఆయన శిక్షా గురువు కూడా. ఆయన చిన్నప్పటి నుంచి ఆయన దగ్గరే శిక్ష నేర్చుకున్నారు, ఆయన రాసినటువంటి పుస్తకాలను చదివారు. అలా ఆయన తండ్రి గారంటే ఆయనకి ఎంతో అభిమానం, ప్రేమ, గౌరవం ఉన్నాయి. ఆయన దూరం అయ్యారు. తరువాత కొంతకాలానికే ఆయన దీక్షా గురువు అయినటువంటి గౌరకిషోర్ దాస్ బాబాజీ కూడా దూరం అయ్యారనమాట. అది ఎలా అంటే ఇంకా చివరి సమయం ఇంకా ఆసన్నం అవుతుంది అని తెలిసినప్పుడు గౌరకిషోర్ దాస్ బాబాజీ గారు ఏం చేశారంటే, నా అంతిమ క్షణాలు ఎలా ఉండాలి ఎక్కడ అని ముందుగానే చెప్పారు. నాకు మీరు మాయాపూర్లో కానీ గోద్రుమ ద్వీప్లో కానీ అంతిమ సంస్కారాలు చెయ్యండి. ఒకవేళ అది కుదరకపోతే కుండినా గ్రామం, ఇది ఆ కుండినా గ్రామం అంతా కూడా వ్రజధామంలోని వ్రజ ధూళితోనే నిండి ఉంటుంది. ఆ కుండినా గ్రామానికి నన్ను తీసుకుని వెళ్ళి అక్కడ ఆ వ్రజ ధూళిలో నన్ను, నా శరీరాన్ని ఈడ్చుకుంటూ తీసుకుని వెళ్ళి తర్వాత నన్ను అక్కడ అక్కడ ఉన్న గంగా నదిలో కలిపి వేసేయండి అని చెప్తారనమాట. చెప్పినప్పుడు అందరూ కూడా వింటారు. ఆ తరువాత కొంతకాలానికి ఆయన శరీరాన్ని విడిచిపెడతారు. ఎప్పుడైతే శరీరాన్ని విడిచిపెడతారో అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా, అందరికీ తెలుసు గౌరీ కిషోర్ దాస్ బాబాజీ అంటే ఎంతో గొప్పవాడు, ఆయనకి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన శరీరం మాకే కావాలి అని పోట్లాడుకోవడం స్టార్ట్ చేశారనమాట. ఈయన నాకు బాగా తెలుసు, ఎంతో గొప్పవాడు, ఎంతో ఆప్తుడు, అందుకని ఈయన శరీరం నాకు ఇవ్వండి. అలా అందరు కూడా అక్కడున్న వాళ్ళందరూ కూడా వాదులాడుకోవడం, గొడవ పడడం చూస్తున్నారు. అయితే ఇట్లాంటి జరిగినప్పుడు ఏం చేస్తారు, ముందుగా పోలీసులు వస్తారు. ఆ పోలీసులు కూడా చూసి అందరి వాదులాట చూసి ఎవరికి ఇవ్వాలో ఆయనకు అర్థం కాలేదు. ఆ సమయంలో వచ్చారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. నేను ఈయన శిష్యుణ్ణి, అందుకని ఆయన శరీరాన్ని నాకు ఇవ్వండి, నాకే అధికారం ఉంది అని అడుగుతారు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటారనమాట, నువ్వేమన్నా గొప్ప, ఆయన ఎంతో గొప్ప వైరాగి, నువ్వేమన్నంత గొప్ప వైరాగివా, నీకెందుకు ఇవ్వాలి? అప్పుడు ఆయన చెప్తారనమాట, నేను గొప్ప వైరాగిని కాకపోవచ్చు, కానీ నేను ఆ జన్మ బ్రహ్మచారిని, అందుకని నాకు ఇవ్వండి. అప్పుడు అందరు అంటారనమాట, ఆ జన్మ బ్రహ్మచారి అని అది ఎలా ఎలా నమ్మాలి? అయితే సరే, నేను ఒకటి చెప్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా సరే ఈ సంవత్సర కాలంలో ఏ స్త్రీతో కూడా సంబంధం లేని వాళ్ళు, అంటే స్త్రీ అంటే ఇక్కడ అక్రమ సంబంధం, అక్రమ సంబంధం లేని వాళ్ళు కనుక ఉంటే వాళ్ళు వచ్చి మా గురువు గారిని తీసుకుని వెళ్ళొచ్చు. ఎవ్వరు ముందుకు రాలేదు. తర్వాత సరే అయితే ఈ 3 నెలలలో ఎవరికీ సంబంధం లేకపోతే స్త్రీతోని రండి, ఎవ్వరు రాలేదు. అయితే సరే 3 వారాలలో, అప్పుడు ఎవరు ముందుకు రాలేదు. 3 రోజుల్లో ఎవరు ముందుకు రాలేదన్నమాట. అలా ఆయన అందరిని అడిగితే అందరు కూడా దూరంగా జరిగిపోయారు. అప్పుడు అక్కడున్న ఇన్స్పెక్టర్ అడిగారనమాట, మీరు ఎలా చెప్పగలరు, ఇది ఎలా నిర్ణయిస్తారు, మీరు చెప్పింది వీళ్ళెవరు ఆచరించట్లేదని మీరు ఎలా నిర్ణయిస్తారు? ఎలా నిర్ణయించాల్సిన అవసరం లేదు, నేను చెప్పాను కదా అంతే ఇంకా అంటారనమాట. అలా తన గురువు గారిని వాళ్ళందరూ ముందే రెడీ అయిపోతారనమాట. ఆ ఆయన గురువు గారి యొక్క శరీరాన్ని ఆ కుండినా గ్రామంలో ఈడ్చుకుంటూ తీసుకెళ్లాలని. అప్పుడు ఆయన భక్తి సిద్ధాంత ఠాకూర్లు వచ్చి అంటారనమాట, వాళ్ళు గొప్పవాళ్ళు, వైష్ణవాచార్యులు అలానే చెప్తారు, అలా చెప్పారని నువ్వు మట్టిలో ఈడ్చుకుంటూ వెళ్తావా అని వాళ్ళని మందలించి, అక్కడ ఒక జమీందారు ఉన్నారనమాట, ఆయనే ఈయన అంతిమ సంస్కారానికి స్థలాన్ని కూడా ఇస్తారు. ఆ ప్రదేశంలో తన గురువు గారి యొక్క అంతిమ సంస్కారాలు కూడా ఆయన పూర్తి చేస్తారనమాట. అప్పుడు
ఆయన యొక్క దీక్షా గురువు, మనం చెప్పాలంటే ఆయన తండ్రి గారు శిక్షా గురువు. ఇద్దరూ కూడా ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆయనకి ఎంతో బాధ కలిగిందనమాట. ఆయన గురువు గారు, ఆయన భక్తి వినోద్, ఆయన తండ్రి గారు కూడా ఆయనకి ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అవి ఫాలో అవ్వాలని ఉంది. కానీ ఆయనకి ధైర్యం సరిపోలేదన్నమాట. ఆయనకి ఎంతో బాధగా, ఒంటరితనంగా అనిపించింది. ఆ ఆ విధంగా ఎప్పుడైతే ఆయన భావించారో, ఆ రోజు కలలో ఆయనకి అందరూ కూడా కలలో కనిపిస్తారు. మనకి పంచతత్వ షడ్గోస్వాములు, ఆచార్యులు వాళ్ళందరూ కూడా కలలో కనిపించి, వాళ్ళందరూ కూడా ధైర్యం చెప్పి, నువ్వు మాత్రమే ఇక ఉన్నది, మిగిలింది నువ్వే మహాప్రభు యొక్క ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని అందరికీ నువ్వే ప్రచారం చేయాలి అని వాళ్ళందరికీ కూడా ఆయనకి ఆ సందేశం ఇస్తారు. ఎంతో ధైర్యాన్ని కూడా ఇస్తారనమాట. సరే అని ఆయన చాలా సంతోషిస్తారు వాళ్ళందరి యొక్క ప్రోత్సాహంతోని. అప్పుడు ఆయన ఇంక నేను ఖచ్చితంగా మా గురువు గారి ఆదేశం, మా తండ్రి గారి ఆదేశం ప్రకారంగా నేను మహాప్రభు యొక్క ఉద్యమం కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేస్తాను. ప్రచారం చేయడానికంటే ముందు నాకు అర్హత కావాలి, ప్రచారం చేయడానికి అర్హత కావాలి అని చెప్పి ఏం చేస్తారంటే, పూరి వెళ్ళి అక్కడ హరిదాస్ ఠాకూర్ భజన కుటీర్ దగ్గరలో ఆయన అప్పుడు అప్పుడు ఇంతకు ముందు అక్కడికి వెళ్ళారు. ఆ తరువాత ఆయన పూర్తిగా 10 సంవత్సరాలు కేవలం హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉంటారు. ఇంకా అది తప్ప ఏం లేదు. మొత్తం రోజుకి 192 మాలలు, 3 లక్షల నామాలు. ఎలా హరిదాస్ ఠాకూర్ జపించారో అలానే జపిస్తారనమాట. ఏం జపిస్తారు మాతాజీ? హరే కృష్ణ హరే కృష్ణ హరే హరినామ రామ జపం, హరినామ జపాన్ని కృష్ణ చేస్తారు. కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే. రామ హరే రామ 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 హరే రామ రామ హరే హరే కృష్ణ. ఆ విధంగా హరినామాన్ని జపిస్తూ ఆ తరువాత ఆయన జపంలో ఉండి ప్రతిరోజు హరినామాన్ని జపిస్తూ ఉన్నప్పుడు ఒక భక్తుడు ఉన్నాడనమాట. చైతన్య మహాప్రభు యొక్క ఉద్యమాన్ని నేను ప్రచారం చేయాలి, కృష్ణ చైతన్యాన్ని అని ఆయన అడుగుతూ వెతుకుతూ ఉంటారు. ఎవరు సహాయం చేస్తారు నాకు, ఎవరు సహాయం చేస్తారని. ఆయన ఎవరిని అడిగినా గానీ ఒకటే మాట చెప్తారనమాట, మీకు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు అయితే మీకు సహాయం చేస్తారు, ఆయన తప్ప ఎవరు సహాయం చెయ్యలేరు. అయితే సరే ఎవరు ఆయన, ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారు అంటే అప్పుడు అందరు కూడా చెప్తారనమాట. ఆయన పేరేంటి అంటే కుంజ బిహారీ దాస్. ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల కోసం వెతుకుతూ ఉంటారు. మీరు వెళ్ళండి, ఆయన ఎక్కడ ఉంటారో కరెక్ట్ గా తెలియదు, మీరు గంగా నది ఒడ్డుకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సాధువు వస్తాడు అంటే, ఆయన మొత్తము సాధువు ఆయన వైట్ డ్రెస్ లోనే ఉంటారు. మొత్తం జుట్టు గడ్డం అంతా పెరిగిపోయి ఉంటుంది. గౌరంగా గౌరంగా అని గౌరనితాయి నామాల్ని జపిస్తూ ఉంటారు. ఆ ధారాళంగా ఏడుస్తూ ఉంటారు. మీకు అక్కడ వెళ్తే ఆయన ఒక్కడే అలా కనిపిస్తాడు. మీరు వెళ్ళి వెతికితే ఆయన మీకు దర్శనం దొరుకుతుంది. ఆయన వెళ్తాడు, ఎన్ని రోజులు ప్రయత్నం చేసినా కానీ ఆయన కనిపించడు. తన యొక్క ఇంకా వేరే ఆయన సహాయకుల్ని కూడా హెల్ప్ తీసుకొని అందరూ వెతుకుతారు. ఎప్పుడు కూడా ఆయన దర్శనం జరగలేదు. అప్పుడు ఆ రోజు వెళ్ళి ఆయన గౌరనితాయిని ప్రే చేసుకుంటారు అనమాట. ఎప్పుడైతే ప్రార్థించుకున్నాడో వాళ్ళ యొక్క కృపతోని ఆ రోజు ఎప్పుడైతే ప్రార్థించారో ఆ నెక్స్ట్ డేనే స్వయంగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు గంగా తటంలో ఆయన అలా గౌరంగ భజన చేస్తూ ఉంటే ఈయన వెళ్ళి చూసి వెంటనే దర్శనం చేసుకొని దండవత్ ప్రణామం చేస్తారనమాట. నేను ఎవరిని అడిగినా గాని మీ పేరే చెప్పారు, మనకి కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయాలి అంటే మీ పేరే చెప్పారు కాబట్టి మీరు నాకు సహాయం చేయండి, నేను మీతో పాటుగా నేను ఈ ఉద్యమంలో నేను పాల్గొంటాను అని నీకు శరణాగతి పొందుతున్నాను అని చెప్పి దండవత్ ప్రణామం చేస్తారనమాట. ఎవరికి? స్వయంగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లకి. ఆయన సరే అయితే రేపు పొద్దున్నే మనం కలుసుకుందాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. హరే కృష్ణ. ఇంకొక 5 minutes చెప్పమంటారా మాతాజీ? చెప్పండి మాతాజీ. 5 minutes. ఓకే. ఆ తరువాత ఉదయం, తెల్లారి ఉదయం ఆయన వస్తారు. ఆయన చూసినప్పుడు ఆయన మొదటిసారిగా సాఫ్రాన్ డ్రెస్ లో కనిపిస్తారనమాట. నేను మీకు ఒక పిక్చర్ చూపిస్తాను. సాఫ్రాన్ డ్రెస్ లో కనిపించినప్పుడు
ఆయన ఆశ్చర్యపోతాడు. నిన్నటి వరకు మీరు తెల్లని దుస్తుల్లో ఉన్నారు కదా, ఇప్పుడు ఎందుకు సాఫ్రాన్ డ్రెస్ ధరించారు అంటే ఆయన ఒకటే విషయం చెప్తారు. ఎందుకంటే ఎవరైనా కానీ చూడండి, ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చూడవచ్చు. ఎవరు మాతాజీ? చెప్తాను మాతాజీ. ఇక్కడ ఉన్న ఈ పిక్చర్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ 6 షడ్గోస్వాములు. వీళ్ళనే మనం షడ్గోస్వాములు అంటాం. రూప గోస్వామి, సనాతన గోస్వామి, మాతాజీ రఘునాథ ఆరుగురు దాస ఉండేది. గోస్వామి, గోపాల భట్ట గోస్వామి, రఘునాథ్ దాస భట్ట గోస్వామి, జీవ గోస్వామి. జీవ గోస్వామి. వీళ్ళ 6 చూడవచ్చు. తర్వాత ఈయన జగన్నాథ్ దాస్ బాబాజీ, ఈయన భక్తి వినోద్ ఠాకూర్లు. ఈయనని శిక్షా గురువుగా భావించారు గౌర కిషోర్ దాస్ బాబా. ఆయన యొక్క శిష్యుడు భక్తి సిద్ధాంత సరస్వతి సరస్వతి ఠాకూర్. మ్యూట్ లో ఉండాలి మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ చూడండి, మీకు ఈ పిక్చర్ చూస్తే, ఈ పిక్చర్ లో మనకి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు, మళ్ళీ శ్రీల ప్రభుపాదుల వారు మాత్రమే సాఫ్రాన్ డ్రెస్ వేసుకున్నారు. మిగిలిన వీళ్ళందరూ కూడా వైట్ డ్రెస్ వేసుకున్నారు అనమాట. అందరూ తెల్లని దుస్తులే. యాక్చువల్ గా ఆచార్యులు వీళ్ళందరూ కూడా పరమహంసలు. వాళ్ళకి దుస్తులతోని సంబంధం లేదు. వాళ్ళు ఎటువంటి దుస్తులు వేసుకున్నా వాళ్ళు ఎప్పుడు పరమహంసలుగానే ఉండేవారు. అదే మన గౌడి సిద్ధాంతంలో అదే పరంపర కొనసాగుతూ ఉందన్నమాట. అయితే ఏం జరిగిందంటే, ఆ సమయంలో ఎవరైతే కాషాయ దుస్తులు వేసుకుంటారో వాళ్ళకేమో, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా, వాళ్ళకి ఏ భక్తులైనా కాకపోయినా, ఆచార వ్యవహారాలు పాటించినా పాటించకపోయినా, ఎవరైతే కాషాయం వేసుకుంటారో వాళ్ళకి ఎంతో రెస్పెక్ట్ ఇచ్చారనమాట. ఎవరైతే తెల్లని దుస్తులు వేసుకుంటారో, తెల్లని దుస్తులు, వీళ్ళు కూడా మళ్ళానే గృహస్థులు, వాళ్ళకి రెస్పెక్ట్ లేదు. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఆలోచించారు, ఓకే, రంగులోనే ఇంత భేదం వీళ్ళు గనక చూపిస్తున్నట్లయితే మనము వైట్ డ్రెస్ వేసుకోవాలి, మనం కూడా ఇప్పటి నుంచి సాఫ్రాన్ డ్రెస్ వేసుకుందాం అనుకుని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు మొదటిసారిగా ఆయన సాఫ్రాన్ డ్రెస్ వేసుకున్నారు. అయితే అందులో భేదం ఉంది. మీరు చూడండి, మన ఇస్కాన్ సంప్రదాయంలో, మన ఈ గౌడీ సంప్రదాయంలో వాళ్ళు వేసుకున్నది ఎవరి కూడా సాఫ్రాన్ రంగులో ఉంటుందన్నమాట. అది ఏ కలర్ అంటే పీచ్ కలర్. ఇది మనం బయట వేరే వాళ్ళు వేసుకున్నది, ఇక మాయావాద సన్యాసులు వాళ్ళు వాళ్ళు వేసుకునేది ఎలా ఉంటుందంటే డార్క్ ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. అది కాషాయ రంగు. కానీ మన గౌడి సిద్ధాంతంలో వీళ్ళు వేసుకునేది కాషాయం కాదు, సాఫ్రాన్ అంటే పీచ్ కలర్. ఈ కలర్ ని ఏం చెప్తారు తెలుగులో? గులాం కలర్ లాగా ఉంటది కదా మాతాజీ. అది అంత డార్క్ ఉండదు అనమాట. పింకిష్ అయితే పీచ్. బౌద్ధులు వేసుకుంటారు, వాళ్ళు డార్క్ రెడ్, మొత్తం ఇంకా రెడ్డే అనమాట. అందులో వీళ్ళు ఆ కాషాయ రంగు వేసుకున్న మాయావాద సిద్ధాంతులు, బౌద్ధులు రెడ్ కలర్ వేసుకున్న వాళ్ళు ఏం చెప్తారు, అది దేనికి సింబల్ అంటే అది అగ్నికి సింబల్. అగ్ని యొక్క రంగుని ధరించడం వల్ల వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఈ అగ్ని యొక్క రంగుని ధరిస్తున్నాము, మాలో ఉన్నటువంటి కర్మలన్నీ కూడా ఆ అగ్నిలో దహనమైపోవాలి అనే భావంతో వాళ్ళు కాషాయ రంగు దుస్తులు ధరిస్తారు. కానీ శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు సాఫ్రాన్ వేసుకున్నారు. అదేమిటంటే పీచ్ కలర్, అది లైట్ కలర్ గా ఉంటుంది. దాని యొక్క ఉద్దేశం ఏం చెప్పారంటే, గాఢమైన ప్రేమ భావాన్ని చూపిస్తుంది. భగవంతుడి పట్ల ఉన్నటువంటి గాఢమైన తీవ్రమైన ప్రేమ భావానికి ప్రతీకగా మనము సాఫ్రాన్ రంగు వేసుకుంటారనమాట. ఇప్పుడు భగవంతుడి మీద అనురాగానికి, ఆ ప్రేమమయ భావనని ఇది ప్రతీకగా ఉంటుంది సాఫ్రాన్ కలర్. అందుకని ఆయన ఆ రంగుని ఎంచుకున్నారనమాట. అప్పటి నుంచి ఆయన ఇంక అదే వేసుకుంటున్నారు. అయితే ఆయన ఎక్కడి నుంచి తీసుకున్నాడండి దీక్ష అంటే, ఎవరిచ్చారంటే ఎవరూ దీక్ష ఇవ్వలేదు. అంతకుముందు హరినామ దీక్ష తీసుకున్నారు వాళ్ళ గురువు గారు, దీక్షా గురు గౌరకిషోర్ దాస్ బాబాజీ. ఈయన దగ్గర నుంచి, ఈయనే గౌరకిషోర్ దాస్ బాబాజీ. ఆ తర్వాత ఏం చేశారంటే, ఆయన ఫోటో దగ్గరికి వెళ్ళి ఆయన దండాన్ని
ఆ సాఫ్రాన్ రంగు డ్రెస్ ని వేసేసుకున్నారు. అదేమిటండి అలా వేసుకుంటారా? ఎవరైనా వేసుకున్నారా? అంటే మనం చూస్తే శ్రీల రామానుజాచార్యులు కూడా అలాగే ఆయనంతట ఆయన కూడా సాఫ్రాన్ వేసుకున్నారనమాట. వాళ్ళు కాషాయ రంగు వేసుకుంటారు. అలా వాళ్ళంతట వాళ్ళే సన్యాస దీక్ష తీసుకున్నారు. కానీ గురువు గారి యొక్క చిత్రపటం దగ్గర తీసుకున్నారనమాట. అయితే ఈయనని చాలా మంది విమర్శించారు. అదేమిటి దీక్ష మీ అంతట మీరు ఎలా తీసుకుంటారు అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే ఆయన ఒకటే చెప్పారు. సరే నా అంతట నేను తీసుకోను. మ్, మీరెవరైనా దీక్ష ఇస్తారా నాకు? నేను తీసుకుంటాను అంటే ఎవరు ధైర్యం చేయలేదు. ఆయన ఒకటే అన్నారనమాట. నాకు దీక్షనిచ్చే అర్హత ఎవరికీ లేదు కాబట్టి నేనే మా గురువు గారి ముందులో తీసుకున్నాను. ఇంకా అంతే, ఎవరు ఏం మాట్లాడలేదు. అలా మొదటిసారి సాఫ్రాన్ డ్రెస్ వేసుకొని ఆయన ఆ రోజు నుంచి ఇంకా కృష్ణ కృష్ణ భక్తిని కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం మొదలు పెట్టారు. తన యొక్క తండ్రి గారు మరియు తన యొక్క గురువు గారి యొక్క ఆదేశం మేరకి కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత మనము ఆ ప్రచారం ఎలా కొనసాగింది అని నెక్స్ట్ వీక్ తెలుసుకుందాం. హరే కృష్ణ. ఏమన్నా ప్రశ్నలు కామెంట్స్ ఉంటే చెప్పండి. హరే కృష్ణ.